హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ వ్లాగ్స్ హరీష్. నేను మీ హరీష్. సో తిరుపతికి అయితే వెళ్ళేసి వచ్చేసాము. ఈరోజు మనం చేసే వీడియో వచ్చేసి మొన్ననైతే మనం ఓన్లీ ఫ్రంట్ టైర్స్ అయితే ఇప్పేసి పౌడర్ అయితే కొట్టించాం కదా. ఈరోజు మొత్తం ఆడిగిడికి అన్ని టైర్లు అంటే ఫ్రంట్ తప్పించి లిఫ్ట్, హౌసింగ్, డమ్మి టైర్లు మొత్తం అన్నిటికైతే పౌడర్ కొట్టియాలి వెళ్ళిపోయి. సో నిన్న నైట్ అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు ఎట్లా లోడ్ అయితే పెట్టినాం, రేపు అయితే వెళ్తా. అండ్ మొన్న మనకు డిస్ప్లేలో ప్రాబ్లం అయితే వచ్చింది కదా, డెఫ్ డోసింగ్ ఫాల్ట్ అని చెప్పేసి. సో అదైతే రేపు వరంగల్ వెళ్ళి అయితే ల్యాప్టాప్ అయితే పెట్టియాలి. సో అట్నుండి లోడింగ్ అయితే మనం మాట్లాడుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం వెళ్ళిపోయి ఈ వర్క్ ఏమేమి ఉందో అవన్నీ అయితే చేసేద్దాం. అండ్ అంతేకాకుండా నేను లాస్ట్ టైం కొన్ని టూల్స్ అయితే తెచ్చి వీడియో అయితే చేసి చూపించాను కదా. సో ఆ టూల్స్ ఎందుకు యూజ్ చేయట్లేదు అని చెప్పేసి అయితే మన వాళ్ళు అయితే అడుగుతూ ఉన్నారు. అండ్ గ్రీస్ గన్ కూడా ఎందుకు యూజ్ చేయట్లేదు అని చెప్పేసి. సో దానికైతే ఒక చిన్న రబ్బర్ వాచర్స్ ఇవి అందులో వాళ్ళు పంపించారు, కాకపోతే నేనే దీన్ని అయితే గమనించలేదన్నమాట. సో మళ్ళీ ఈరోజు మొత్తం ఎతికితే నాకైతే ఈ రబ్బర్ వాచర్స్ అయితే దొరికాయి. సో BS6 బండ్లకు అంటే 2024 కంటే పైకి వచ్చిన బండ్లకు ప్రతి ఒక్క దానికి వాళ్ళు పంపించిన టూల్ కిట్ అయితే చాలా సింపుల్గా ఇన్స్టాల్ అయితే చేయొచ్చు. ఆ రోజు అయితే మనం డైరెక్ట్ మన మంటూ షాప్లో వాళ్ళ ట్యాంక్ అయితే సెట్ చేసి అయితే మనం దాన్ని రివ్యూ అయితే చేసాము. ఈరోజు డైరెక్ట్ మన బండి ఏ ట్యాంక్కే దీన్ని అయితే పెట్టేద్దాం. దీన్ని పెట్టేసి ఎట్లా వర్క్ చేస్తున్నా ఏంటి అనేది చూసేద్దాం పదండి. సో మా బామ్మర్ది గారు అయితే బండి రివర్స్ తీసేసి ఇక్కడ దాకా తీసుకొని రావడం అయితే జరిగింది. అంటే అట్లా చెప్పమని చెప్పిండు వాడు. ఇక నేను కూడా ఏం చెప్తా అట్లే చెప్పిన. ఇక సో ఇప్పుడు మనకైతే ఏ ట్యాంక్కి ఎట్లా ఫిట్ చేద్దాం ఏంది అనేది అయితే ఒకసారి అయితే చూద్దాం. పైపులు అయితే మనం లాంగ్ ఎక్స్టెన్షన్ తీసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు ఎట్లా జాకీలు పెట్టాలిగా. గుడ్ క్యాచ్. జాకీలు పెట్టాలి కాబట్టి లాంగ్ ఎక్స్టెన్షన్ తీసుకుంటే ఇప్పుడు ఇవి పెట్టి చూపించాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనకు ఇవి మనకు చెకింగ్ అనేది నార్మలే. మనకు జాకీలు వేసి గ్రీజ్ ఎక్కిచ్చేసి టైర్ ఇప్పొస్తే అంతా ఓకే అయిపోయినట్టే. సో ఇప్పుడు దీన్ని కనెక్షన్ ఎలా ఇవ్వాలో ఒకసారి అయితే చూద్దాం. సో మొన్న అయితే ఈ వాచర్లు అయితే మిస్ అయినాయి అని చెప్పినా కదా. సో ఈ వాచర్ అయితే ఒకటి తీసుకుందాం. మనకైతే 6 అయితే పంపించిర్రు, మనకు బంక్ వస్తాయి. వీటిని అయితే జాగ్రత్తగా పెట్టుకోవాలి, లేకపోతే ఈ రబ్బర్ వాచర్లు మనకు మామూలుగా బయట కూడా దొరుకుతాయి. సో ఈ వాచర్ను మనకు ఇది ఉంది కదా, ఇది వచ్చేసి 8 ట్యాంక్ అయితే పెట్టుకోవాలి. మనకు BS6 2024 తర్వాత బండ్లకైతే ఈ విధంగా 8 ట్యాంక్ అయితే ఈ విధంగా వస్తుంది. సో దీన్ని అయితే మనం ఈ రెడ్ ఉంది కదా, ఇందులో మనకు ఆన్ ఆఫ్ అయితే చూపిస్తుంది అన్నమాట. సో ఇటు ఉంటే ఆన్, ఇటు ఉంటే ఆఫ్లో పెట్టేసుకొని ఈ వాచర్ అనేది ఇందులో పెట్టుకోవాలి. ఇందులో పెట్టేసుకొని దీనికి ఫిట్ చేయడమే ఇక. దీన్ని అంతే సింపుల్. కనెక్షన్ అయిపోయింది. ఇక ఇది వాడుకోవడానికి ఇప్పుడైతే మనకు రెడీగానైతే ఉంది. సో దీన్ని ఎట్లా అనేది అయితే చూద్దాం. మనకు పైప్ అయితే ఇచ్చారు కదా. సో ఈ పైప్ అయితే ఇప్పేసుకొని జస్ట్ ఈ పైప్ కనెక్షన్ అయితే ఇట్లా పెట్టేసుకుందాం. జస్ట్ ఇట్లా బ్యాక్ సైడ్ అనేసి అంతే సెట్ అయిపోద్ది, లాగినా రాదు. ఇప్పుడు దీన్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే మనకు పైప్లోకి అయితే గాలి అయితే వచ్చేసింది. మనం ఇప్పుడు దీనికైతే జాకీ అయితే పెట్టి చూద్దాం. సో ఇక్కడ మనం పైప్ అయితే ఎక్స్టెన్షన్ అయితే ఇచ్చేసినాం కదా. సో పొడుగు పైపే ఇచ్చినాం, పొట్టి పైపు ఇవ్వలేదు. పైప్ అయితే తీసుకొని వచ్చేద్దాం. మనకు మొత్తం 7 గంట ఆడికైతే అందుతుంది ఈ పైపు. ఇప్పుడు జాకీ అయితే తీసిన బయటికి. ఇప్పుడు మనకు ఇది అయితే ఉంటుంది అన్నమాట. దీనికి ఫిక్స్డే ఇది, కాకపోతే నేను లాస్ట్ టైం యూజ్ చేసినప్పుడు అయితే దీన్ని పక్కకి అయితే పెట్టేసిన. దీన్ని ఇలా పెట్టేసి టైట్ చేసుకోవాలి. టైట్ చేసుకుంటే ఇప్పుడు ఈ పైప్ అయితే పడుతుంది. సింపుల్ కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. కనెక్షన్ అయిపోయింది. ఇప్పుడైతే దీని కిందనైతే పెట్టేద్దాం. ఇక్కడ ఇదైతే ఆన్ చేసుకోవాలి ఫస్ట్. మళ్ళీ ఈ వాల్ అయితే ఆఫ్ చేసినాం కదా, ఈ వాల్ని అయితే ఆన్ చేసుకోవాలి. ఇది ఆన్ చేసేసుకొని ఇప్పుడు జాకీ చెక్క పెట్టేసుకొని జాకీ పెట్టేద్దాం. చెక్కి రౌడ్ అవి ఆ కింద ఉన్నది చూడు.
బండి అయితే స్టార్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే మిషన్ అయితే పెట్టేశాను, జస్ట్ దీన్ని ప్రెస్ చేయడమే. ఇట్లా ప్రెస్ చేస్తే మన ఎయిర్ తోటి అయితే జాకీ అయితే లిఫ్ట్ అవుతూ ఉంటుంది. మనకు ఎంత కావాలనో అంత ఇక్కడనే మనం అయితే సెట్ చేసుకోవాలి. అక్కడ మనకు సరిపోయింది లేవడం అన్నప్పుడు దీన్ని అయితే ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సరే చూసుకోవాలి కరెక్ట్ ఉందా లేదా అని. సెంటర్ పొజిషన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే డమ్మీలు అయితే ఇప్పుతా ఉన్నా, కరెక్ట్ పొజిషన్ ఉందా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అని చూసుకొని. వసే ఎవరితోడా బసే. సో ఈ విధంగా జాకీ అయితే లేచిపోయింది. ఇప్పుడు మనం టైర్లు అయితే ఇప్పేసుకొని పౌడర్ అయితే కొట్టించేద్దాం. సో సేమ్ అదే విధంగా మనకు మిషన్ కూడా కనెక్షన్ చేసుకోవచ్చు అండ్ మన గ్రీస్ దానికి కూడా కనెక్షన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు దాన్ని అయితే మనం లాక్ చేసుకోవాలి, జాకీని డౌన్ కాకుండా. మనకు నార్మల్ జాకీలకు అయితేనో ఇట్లా సైడ్కి అయితే పానా టైప్ ఉంటుంది తిప్పేది, దీనికైతేనో ఈ అటాచ్మెంట్ అయితే ఉంటుంది. దీన్ని పెట్టి టైట్ అయితే చేసుకోవాలి. టైట్ చేస్తే ఓకే అయిపోద్ది. బస్ ఫుల్ టైట్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అక్కడ ఫస్ట్ వాల్ అయితే బంద్ చేయాలి. వాల్ బంద్ చేసినాక దీన్ని మళ్ళీ లాక్ అయితే తీసేసుకోవచ్చు. అక్కడ ఇక నేనే చూపిస్తాపా, ఎందుకంటే దాన్ని డైరెక్ట్ తీసేసినాం అనుకోండి ఒకసారి వెనకకైతే ఇలా కొట్టేస్తుంది ఎయిర్. జాకీ లేపినాక మనం ఇక్కడ నుండి ఎయిర్ అయితే బయటకు వస్తూ ఉంది కదా, దీన్ని అయితే ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని ఆఫ్ చేసేసుకున్నాక మళ్ళీ వెళ్ళిపోయి, అంటే ఎట్లా బండ్లు ఇద్దరం ఉంటాం కాబట్టి చేసుకోవచ్చు. అయినా ఇంత ఎక్విప్మెంట్ ఉన్నాక ఒక్కడున్నా కూడా చేసుకోవచ్చు. ఏముంది బండికి అటు ఇటు నడుచుడేగా మనం చేసేది. జాకీ పెట్టి ఒత్తుడు గిత్తుడు చేస్తే అప్పుడు ఇబ్బంది. ఇక నడుచుకుంటే అటు ఇటు తిరిగేదానికి పెద్ద ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు ఈ పైప్లో ఎయిర్ అయితే ఉంటుంది కదా, ఆ ఎయిర్ అయితే కంప్లీట్గా పోవాలి. సో ఈ విధంగా కంప్లీట్ అయిపోయాక దీన్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అది మనకు స్టాండింగ్లోనైతే ఉంటుంది. ఇప్పుడు మిషన్ అయితే పెట్టేద్దాం, టైర్ లిప్పేది. మన టైర్ వీల్ బోల్ట్ అయితే ఇప్పుతాం కదా, ఆ మిషన్ పెట్టి అయితే చూద్దాం ఒకసారి. బండి అయితే ఇంజన్ ఆన్లో అయితే ఉంచిన, ఇంజన్ ఆన్లో ఉంటే మనకైతే ఇబ్బంది లేకుండా ఎయిర్ అయితే దిగకుండా ఉంటుంది. కాకపోతే B6 బండి తోటి వచ్చిన ఇంకో ఇబ్బంది ఏంటంటే అది 5 నిమిషాలకు ఒకసారి ఇంజన్ అయితే ఆఫ్ అయిపోద్ది. దానివల్ల ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎట్లా సేమ్ జాకీ ఎట్లా సెట్ చేసినామో దీన్ని కూడా అట్నే సెట్ చేయాలి. దీన్ని అట్లా సెట్ చేసుకొని ఆడిపోయి మళ్ళా వాల్ అయితే ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకుంటే ఎయిర్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం టైర్లు అయితే ఇప్పుకోవచ్చు. అరే వచ్చే आयल डाल दिया ना, ये दूसरा बार है.
బండి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ దాన్ని పెట్టు. సో ఈ విధంగా మనకు మిషన్ అయితే పనిచేస్తుంది. బస్ నికాలో. సో ఇట్లా అయిపోద్ది అన్నమాట పని. నికాలో నికాల్కే పొడా డాలో. ఇప్పుడు సేమ్ మనకు దీని బోల్ట్లు అయితే ఇప్పేసినాం కదా, ఆ బోల్ట్లు ఇప్పినాక కూడా ఇందులో ఎయిర్ అయితే పైప్లో వస్తూ ఉంటుంది. దీన్ని మళ్ళీ సేమ్ ఏం చేయాలంటే అక్కడ వాల్ ఏదైతే ఉందో ఆ వాల్ని అయితే ఆఫ్ చేయాలి. ఇక్కడ రెడ్ కలర్ వాల్ అయితే ఉంది కదా, ఈ రెడ్ కలర్ వాల్ని అయితే ఈ విధంగా ఆఫ్ అయితే చేయాలి. ఆఫ్ చేసినాక అక్కడ మన మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్ని ఒకసారి ఓ రౌండ్ తిప్పాలన్నమాట. ఇప్పుడు గాలి అనేది వెళ్ళిపోతుంది ఎక్కడికక్కడికి. ఇప్పుడు మనం మళ్ళీ ఏదైనా వేరే గ్రీజ్ కొట్టేది పెట్టుకోవాలంటే గ్రీజ్ కొట్టేది అయితే పెట్టేసుకోవచ్చు. రే గ్రీజ్ గన్ని తీరా, గ్రీజ్ గన్ని. సో ఇక్కడ ఒక గ్రీజ్ గన్ కూడా చూపిస్తారండి. గ్రీజ్ గన్ కూడా సేమ్ ఏం లేదు, దీన్ని అయితే ఇట్లా బ్యాక్ సైడ్ అనేసి ఈ విధంగా ఫిట్ చేయడమే. ఫిట్ చేసేసి అక్కడ వాల్ తిప్పిరాపో, రెడ్ కలర్ వాల్ తిప్పిరా. తర్వాత ఈ పైపులను కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా. వీడు గాలి తీస్తాడు, ఆలోళ్ళే ఎక్కువ అవుతుంది. నా మాట వినపడుతుందో వినపడతలేదు. चलेगा खराब है, निकालो. इसमें एक पाउडर मार दिया, इसमें एक ट्यूब है और सारी डब्बा दिया. ले अंदर एक ट्यूब ले लो. నాకెందుకురా పర్మిషన్ వంటగని షాప్లో. ఏ अच्छा है देखो, हवा हवा मार के देखो. ये भी ऐसा हो गया, इसलिए पैच कर दिया. ले लगा ना. और एक ट्यूब देखो, ये भी అన్నీ సెట్ చేసుకుంటారా. ఇక మళ్ళీ లైన్లో పడితే మళ్ళీ కుదరదు దీన్ని ఆపి సెట్ చేసే అంత. అందుకనే బండి అయినప్పుడే మొత్తం సెట్ చేసుకుంటే బండిలో పెట్టేసుకుంటే పని అయిపోతుంది. బండి ఎంతసేపు డెఫ్ ఫాల్ట్ అన్నది, ఇప్పుడు చూడండి అది రీజనరేషన్ అవుతుంది. రీజనరేషన్ అయిందంటే ఇక డెఫ్ ఫాల్ట్ లేనట్టే కదా దాని అర్థం. చూడాలి మరి లోపల కీ అని మొత్తుకుంటుందా లేదా మొత్తుకునుడు పోయిందా అనేది. ఆ మొత్తుకునుడు పోతే మాత్రం రేపు చక్కగా ఇక్కడ ఈ ఏరియా నుండే లోడింగ్ ఏదైనా చూసుకొని బండి లోడింగ్ పెట్టేసుకొని పంపించాలి. పంపించడం మీన్స్ పోవాలి. ఒకసారి గాలి ఆన్ చేసినప్పుడు సరే తెలియదా.
ఎందుకు చెమట ఎండాకాలం కదా అరే చెమట రాకపోతే ఓకే వాడు సగం సగం కొడతాడు వాడు మరి మైక్ నా దగ్గర పెట్టుకొని వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందిరా కావాలి ఏడా సిద్ధిగా ఏమైందిరా కాలుతుంది ఏరా కాలుతుందారా ఊగరా పోయి నువ్వు గ్యాప్ లేదు నన్ను అడుగురా నువ్వు నేను చెప్పేటప్పుడు రికార్డ్ చేసుకోవాలి ఎట్టి బుద్ధులు ఊకుగా చెప్తావా మా ఫ్లోలో ఆ జోకు నీకు పాల పని అవసరం లేఉంటుంది కమ్మా మిషన్తో ఇక నీకు ఇంత షైన్ అవసరం లేదు అంత ఎరుతున్నట్టుగా నీకు పని నేను అడిగిలో అయినా కూడా నువ్వే చేసుకోవచ్చు అడుగురా గ్రీస్ దేవరా కర్రాజడుగా అది పౌడర్ పౌడర్ ఏ ఊకోమని అప్పుడు నాకు మళ్ళీ అడగబుద్ధి కాదు మనం అడిగా సరే పౌడర్ ఎట్ట కొట్టిస్తాను మంచి కొడతాడా పౌడర్ పౌడర్ మంచి కొడతాడారా పౌడర్ మంచిగా కొడతాను కానీ అది ట్యూబుక్లా బొట్టానికి లావా పౌడర్ కొడితే పౌడర్ కొడతా పంచర్ చేపనికి లాభం వాళ్ళకి ఆ కర్రీకి ఎప్పుడు ఫోన్లు అవుతాయరా సో ఇక్కడ నుండి కనెక్షన్ అయితే చాలా సింపుల్గా ఇచ్చుకోవచ్చు అనమాట మనకు మిషన్ కూడా ఈ ట్యాంక్ మీద మనకు బోల్ట్ లిప్పేది పనిచేస్తూ ఉంది గ్రీజ్ కొట్టే గన్ను పనిచేస్తూ ఉంది జాకీ పనిచేస్తూ ఉంది అసలు నెంబర్ 1 ఉన్నదన్నమాట వర్క్ అయితే 30 tons జాకీ మనదైతే అండ్ అన్నీ ఇక దీనికి ఏం పేరు పెట్టేటట్టు అయితే లేదు నెంబర్ 1 అయితే పనిచేస్తూ ఉన్నాయి సో ఈ విధంగా మనకైతే ఈ టూల్స్ అయితే వర్క్ అయితే చేస్తాయి మొన్న అయితే డీ మిషన్ తోటి అయితే చేసిన అనమాట వాళ్ళ అంటే మనం పనిముట్లు అయితే మనయే కాకపోతే ఎయిర్ వాడింది అయితే ఈ ట్యాంక్ నుండి ఇప్పుడైతే డైరెక్ట్ మన ట్యాంక్ నుండే కనెక్షన్ అయితే ఇచ్చేసాను ఒకసారి అయితే మన కనెక్షన్స్ కూడా చూడండి సో దీన్ని ఎప్పటికప్పుడు ఇట్లా ఉంచుకున్నా పర్లేదు లేదు దొంగల భయం ఉందనుకోండి ఈ పైప్ తీసేసి ఆ చిన్న నల్లి ఉంటుంది కదా ఆ వాల్ ఒకటి ఇప్పేసుకొని లోపల స్టోర్ చేసుకుంటే సరిపోయింది ఇక నాకైతే టూల్ బాక్స్ ఉంది కాబట్టి మ్యాక్సిమం ఇందులో అయితే ఏం పెట్టాను లోపల బాక్సులు అయితే ఉన్నాయి ఆ బాక్సులను పెట్టుకుంటా సో ఈ విధంగా వర్క్ అయితే చేసి ఈ టూల్స్ కావాలనుకుంటే వాళ్ళ నెంబర్ అయితే నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నా కర్నూలు అయితే వాళ్ళది శ్రీ వెంకటేశ్వర టూల్స్ సో వాళ్ళకైతే కాల్ చేయండి మీకు అవసరం అనుకుంటే పనిముట్లు అయితే తెప్పించుకోండి సో వీడియో ఇప్పటివరకు చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి కామెంట్ అయితే చేయండి అండ్ మీలో ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ జై హింద్ జై రేవంత్